the Satanic Temple, London and UK. Welcome. హెల్లో సైతాన్. వీళ్ళందరూ హెల్లో సైతాన్ అని ఎందుకు నినాదాలు చేస్తున్నారు? సో నిజంగా వీళ్ళందరూ సైతాన్ని పూజిస్తున్నారా? సైతానికి టెంపుల్ ఏంటి? సైతానికి చర్చ్ ఏంటి? ఇదంతా మనం చూస్తుంటే కనుక ఇది ఒక శాటనిజం అనేసి వీళ్ళైతే చెప్పుకుంటున్నారు. వీళ్ళు ఒక శాటనిజం అనే ఒక కొత్త రిలీజియన్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. సో ఈ శాటనిజంలో వీళ్ళంతా సైతాన్ని అయితే కనుక కొలుస్తారనమాట. ఈ శాటనిజంలో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెంపుల్స్ చర్చెస్ ఉన్నాయన్నమాట. ఒకటేమో శాటనిజం చర్చ్, శాటన్ టెంపుల్, ద చర్చ్ ఆఫ్ లూసిఫర్ అనమాట. సో ఇవైతే ఇందులో ఉన్నాయి. చర్చ్ ఆఫ్ లూసిఫర్ అనేది చర్చ్ ఎట్లా ఉంటుందంటే, అందులో ఏదైతే మన క్రిస్టియానిటీలో క్రాస్ ఏదైతే ఉంటుందో అదే క్రాసు చూస్తే రివర్స్లో ఉంటుందన్నమాట. సో మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతూ ఉంటుంది, ఈ క్రాస్ ఏదైతే ఉందో మీరు సిలువ అని పిలుస్తుంటాం కదా, ఈ సిలువ అనేది రివర్స్లో ఉంటుంది అనమాట. ఇది లూసిఫర్ యొక్క చర్చ్ అనమాట. ఈ శాటన్ టెంపుల్ ఎలా ఉంటుందంటే కనుక, ఈ టెంపుల్ లోపల ఒక విగ్రహం అయితే ఉంటుంది అనమాట. అది చూడడానికి ఏంజిల్ టైప్లో ఉంటుంది. సో దానికి రెక్కలు ఇవన్నీ ఉండి ఒక ఏంజిల్లా ఉంటుంది. సో ఇది మనం ఒక లూసిఫర్ అనేసి మనం అయితే చెప్పుకోవాలి. సో లూసిఫర్ కూడా ఏంజిలే కాబట్టి ఈ లూసిఫర్ సాతాన్గా మారాడు అన్న దాని గురించి కొన్ని కథలు అయితే ఉన్నాయి. సో అదేవిధంగా ఈ యొక్క శాతాన్ టెంపుల్ కూడా అలాగే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ది శాతాన్ చర్చ్ కూడా. శాతాన్ చర్చ్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే కనుక, ఎవరైతే క్రిస్టియానిటీలో బాప్తిసం తీసుకుని ఉంటారో వీళ్ళు అన్బాప్తైజ్ చేస్తారనమాట. అంటే వీళ్ళు ఒక బాప్తిసాన్ని వీళ్ళు తొలగించి నీకు క్రిస్టియానిటీలోంచి ఫ్రీడమ్ అనేది వీళ్ళైతే కలిగిస్తారనమాట. వీళ్ళు చేసేది అయితే ఇది. Then free yourself from that which binds you. Fuck yeah! ఈ శాటనిజంకి ఒక శాటన్ బైబిల్ అనేది కూడా ఒకటి ఉందన్నమాట. సో ఎవరైతే ఈ శాటన్ వర్షిప్ వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళంతా ఆ శాటన్ బైబిల్ని అయితే కనుక వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇది యుఎస్లో కానీ లండన్లో కానీ చాలా ఫారెన్ కంట్రీస్లో అయితే కనుక చాలా విధాలుగా, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీలో కూడా ఈ యొక్క లూసిఫర్ టెంపుల్ అయితే కనుక ఉందన్నమాట. ఎందుకు వీళ్ళందరూ లూసిఫర్ని కొలుస్తూ ఉన్నారు? సో బైబిల్ ఏం చెప్తుందంటే, లూసిఫర్ని సాతాన్ ఆవగించడం వల్ల జీసస్ ఈ లూసిఫర్ని స్వర్గం నుంచి గెంటివేయబడ్డాడు అనేసి. సో ఆ సాతాన్ ఆవగించిన లూసిఫర్ని వీళ్ళందరూ ఎందుకు కొలుస్తున్నారు? సో ఇల్లుమినాటి అనేది ఒక సీక్రెట్ సొసైటీ ఉన్నదన్న విషయం మీలో చాలామందికి తెలిసిందే. వీళ్ళు ఎవరైతే ఈ సొసైటీ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ అన్న విషయం కూడా మీలో చాలామందికి తెలిసిందే. సో సోషల్ మీడియాలో చాలామంది ఇల్లుమినాటి యొక్క సింబల్స్ని అయితే కనుక వాళ్ళైతే రిప్రజెంట్ చేయడం మీరు అందరూ చూసే ఉంటారు. సో అలాగే రీసెంట్గా హనీ సింగ్ గురించి కూడా ఈ విషయంలో అయితే ఈయన కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాడు అన్న విషయం కూడా మనం చెప్పుకోవాలి. ऊपर चलेंगे, वहाँ सीक्रेट डोर था ऊपर एक, वहाँ पे सैटेनिक चर्च था जो खाली था. వీళ్ళంతా శాతాన్ని ఎందుకు కొలుస్తున్నారు? సో శాతాన్ని కొలవడం వల్ల వీళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి? సో నువ్వు శాతాన్ని కొలిస్తే, నువ్వు ఏదైతే నీ యొక్క ఆత్మని నువ్వు సాతానికి కనుక అర్పిస్తే, అంటే నువ్వు సాతానికి అమ్మటం అని వీళ్ళు చెప్తూ ఉంటారు. సో సాతానికి నీ ఆత్మను అర్పిస్తే నీకు కావాల్సినంత డబ్బు, కావాల్సినంత ఫేమ్ వస్తాయనేసి వీళ్ళైతే నమ్ముతూ ఉంటారు. సో నిజంగా చాలామంది సెలబ్రిటీస్, ఎవరైతే ఇల్లుమినాటి సొసైటీలో ఉన్న సెలబ్రిటీస్ అందరూ సాతాన్నే పూజిస్తున్నారా? సో ఈ సాతాన్ని పూజించడం వలన వీళ్ళకి ఇంత పాపులారిటీ, ఇంత డబ్బు ఇదంతా వస్తుందా? నిజంగా నిజంగా సెలబ్రిటీస్ అనేటోళ్ళు నిజంగా వీళ్ళు ఇల్లుమినాటి సీక్రెట్ సొసైటీలో లేకపోతే కనుక వీళ్ళు ఎందుకు ఆ సింబల్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు? చాలామంది పాప్ సింగర్స్ అయితే కనుక వాళ్ళ యొక్క సాంగ్ ఆల్బంలో ఈ యొక్క సైతాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఆ విధంగా పెట్టుకుని మేము సైతాన్ని పూజిస్తున్నాము అనేసి వీళ్ళు ఇండైరెక్ట్గా అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ శాటనిజం అనేది ఇలాగా ఇంప్రూవ్ అవుతూనే ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ క్రిస్టియానిటీ వాళ్ళు మీరు సైతాన్ని కొలుస్తున్నారు, అది తప్పు, సైతాన్ని కొలవకండి, రియల్ గాడ్ జీసస్ అని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే కనుక నీకు శాటనిజంకి ఈ క్రిస్టియానిటీస్కి వీళ్ళిద్దరికి మధ్య అయితే కనుక ఘర్షణలు అయితే జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది రోడ్ ర్యాలీ కూడా చేశారు, ఈ శాటనిజం అనేది పర్మిషన్ ఇవ్వకూడదు, స్టాప్ చేయాలనేసి. Let's do what we need to do safely inside. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక కొత్త రిలీజియన్. శాటనిజం అనేది కొత్త రిలీజియన్. ఈ యొక్క చర్చ్ ఆఫ్ సైతాన్, ద సాతాన్ టెంపుల్, ద చర్చ్ ఆఫ్ లూసిఫర్, ఇవన్నీ కూడా ఒక కొత్త రిలీజియన్కి సంబంధించినవి. అదే శాటనిజంకి సంబంధించి దీని ఒక శాటనిక్ బైబిల్ కూడా ఉంది. సో ఈ శాటనిక్ బైబిల్ అనేది మీకు అమెజాన్లో కూడా లభిస్తుంది. కుదిరితే మీరు దాన్ని కొనుక్కొని చదువుకోండి.
మీరు చూస్తే కనుక ఈ సాటాన్ గాడ్, ఈ యొక్క సాటనిజంకి గాడ్ ఎవరైతే ఉన్నారో ఆ విగ్రహాలు కానీ అవన్నీ చూస్తే కనుక మీకు లూసిఫర్ లాగానే ఈయనైతే కనిపిస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఇండైరెక్ట్గా లూసిఫర్ని వీళ్ళు కొలుస్తున్నారనమాట. సో డైరెక్ట్గానే లూసిఫర్ కొలుస్తున్నారనేసి మనం చెప్పుకోవాలి. సో ఈ రిలీజియన్, ఈ సాటనిక్ రిలీజియన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ కావాలని నాకు కింద కామెంట్ చేయండి. దీని గురించి ఈ సాటనిజం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ బైబిల్లో ఏముంది, అసలు వీళ్ళు సాటన్ ఎలా వర్షిప్ చేస్తారు, ఎలా పూజిస్తారు, వీళ్ళ ఆత్మను ఎలా అర్పిస్తారు, దీని అంతటి గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్గా ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం అయితే సాటనిక్ బైబిల్లో ఏముందో, అసలు సాటనిజం అంటే ఏంటో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వీడియో అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Namaste. In the name of Lucifer, you are free. Hail Satan! Hail Satan! Hail Satan! Hail Satan!